నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు. జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? నేను అడిగేది దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారిని భర్త చేసి అందజేసింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా తెలుస్తుంది మీకు. ఒక రైతుకు పంట పండిందట, పంట రాసేయింది. ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది, పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతును పిలిచి పొరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు పోసినాడు. ఇలా ఏం పోతుంది? వాళ్ళకి కావాలి పదవులు, వాళ్ళకి కావాలి పైరవీలు, వాళ్ళకి కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు, నేడు లేదు.